హాయ్, నేనే మీ సుధామూర్తిని. నా కథల ఇంటికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు మనం చూడబోయే కథ ద కింగ్ విత్ డాంకీస్ ఇయర్స్. చాలా ఏళ్ల క్రితం హన్స్ నగరంలో పరీక్షిత్ మహారాజ్ ఉండేవారు. ఆయన ఎంతో మంచివారు, నీతి, దయ, జాలి కలవారు, ఎంతో బలమైనవారు కూడా. అటువంటి మహారాజుని ఇంకెక్కడా చూడలేం. ఆ ఊరి ప్రజలకి ఆయనంటే ఎంతో ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని ప్రశంసిస్తూ ఉండేవారు. మహారాజా, సోము మీకు క్షవరం చేయడానికి వచ్చాడు. అరే, ఏంటి సోము గారు ఇది? మీరు పెద్దవారు ఇలా చేయకండి. నేను మీకు ముందే చెప్పాను. మీరే నాకు నా చిన్నప్పటి నుంచి క్షవరం చేస్తూ వస్తున్నారు. నేను మీకు కొడుకులాంటి వాణ్ణి. మీరు చెప్పేది నిజమే, కానీ మీరే మా అందరికీ మహారాజు. అది ఎవ్వరూ మార్చలేరు కదా. రండి. తలుపుల్ని మూసేసాయి. అలాగే మహారాజా. మీరు ఎప్పుడూ ఎందుకని విచారంగా ఉంటున్నారు మహారాజా? నా ప్రియమైన ప్రజల దగ్గర ఈ రహస్యాన్ని దాస్తున్నానేమో అనిపిస్తోంది. అది తలుచుకుంటే తల బద్దలైపోతోంది. నా గురించిన రహస్యం తెలిసిన వారు మీరొక్కరు మాత్రమే. నేనా రహస్యాన్ని నా గుండెల్లోనే దాచుకుంటాను మహారాజా. నేను మీ అమ్మగారు మహారాణి పూనందేవి గారికి మాట ఇచ్చాను. ఆ కారణం చేతనే నేనిప్పుడు మీ ముందు ఈ విధంగా ఉండగలుగుతున్నాను. ఏంటి మహారాణి ఇది? యువరాజు చెవులు గాడిదలా ఉంది. ప్రజలకి ఈ విషయం తెలిసిందంటే నా కొడుకు పరీక్షిత్కి ఎవరు మర్యాద ఇవ్వరు. అందరూ చూసి నవ్వుతారు. రాజకుమారుడు పరిస్థితి ఏమవ్వాలి? లేదు లేదు, అలా ఏమీ జరగదు. నేను ఈ రహస్యాన్ని ఎవరితోనూ చెప్పను. నేను మాట ఇస్తున్నాను. కానీ మనం ఇది ఎలా దాచిపెట్టగలుగుతాం? అంతే. ఈ తలపాగా ఎప్పుడూ ఇలాగే ఉండాలి మహారాణి. ఎప్పటికీ మా యువరాజు వర్ధిల్లాలి. మీ తల్లిదండ్రులు లేరని మీరు బాధపడొద్దు. నేనున్నాను. మిమ్మల్ని చూసుకునే ప్రజలు కూడా ఉన్నారు. మా యువరాజు ఎప్పటికీ వర్ధిల్లాలి. మహారాజు పరీక్షిత్ ఎప్పటికీ వర్ధిల్లాలి. ఈ వయసులో మీరు ఇక పని చేయకూడదు. రేపటి నుంచి మీరు నాకు క్షవరం చేయడానికి అంతఃపురానికి రానవసరం లేదు. మీరు ఏమంటున్నారు? అంటే నా ఉద్దేశం, మీ అబ్బాయి దినేష్ ని పంపించండి చాలు. మహారాజా, దినేష్ మంచివాడే, కానీ తెలివి తక్కువ వాడు. ఆలోచించకుండా మాట్లాడతాడు. తను ఎలాంటి వాడైనా మీ అబ్బాయి కదా సోము గారు. నేను మిమ్మల్ని ఏ విధంగా నమ్ముతున్నానో తనని అలాగే నమ్ముతాను. నాకు నమ్మకం ఉంది తను కూడా మీలాగే దీన్ని రహస్యంగానే ఉంచుతాడు అని. సరే, ఇక మీరు బయలుదేరండి. ఆ రోజు రాత్రి సోము తన బిడ్డని తన దగ్గరికి పిలిచాడు. నిజం చెప్పాలంటే దినేష్ చాలా మంచి కుర్రాడు. తన తండ్రంటే ఎంతో గౌరవం. తను చెప్పిన పనులన్నీ చేసేవాడు. కాకపోతే కొంచెం తింగరగా ఉండేవాడు. అందువల్లే సోము అతని గురించి దిగులు పడుతూ ఉండేవాడు. ఇలా చూడు దినేష్, ఈ రోజు నుంచి నీకు ఒక పెద్ద బాధ్యతను అప్పగిస్తున్నాను, సరేనా? ఏంటి బాధ్యత? అవును, నాకు వయసు అయిపోయింది. అంతేకాక శరీరం సహకరించడం లేదు. రేపటి నుంచి నువ్వే అంతఃపురానికి వెళ్లి మహారాజు గారికి క్షవరం చెయ్యాలి. ఈ రోజు నుంచి నువ్వే రాజక్షరకుడుగా ఉండబోతున్నావు. ఇదంతా ఒక పెద్ద పనా? చెప్పండి నాన్న. మీసాలు గడ్డాలు తీసుకోవడం ఒక పెద్ద పనా? మీరే చెప్పండి. మీరు అసలు దిగులు పడకండి. ఇప్పుడు విషయం అది కాదు దినేష్. రేపు నువ్వు అంతఃపురానికి వెళ్ళి
మహారాజు గారిని చూసిన వెంటనే నీకు ఒక రహస్యం తెలుస్తుంది. ఏంట్రా రహస్యం నాన్న? రాజుగారి మీసాలు గడ్డాలు రాత్రికి రాత్రే పెరిగిపోతాయంటారా? అదేమీ ఆకతాయి విషయం కాదు దినేష్. ఆ రహస్యాన్ని నువ్వు ఎవరితోనూ చెప్పకూడదు. ఏంటి, అర్థమయ్యిందా? మీరు చెబితే మరిద్దరికి దండన తప్పదు. రహస్యం కాపాడకపోతే. అర్థమయ్యిందా? సరే నాన్న, సరే, నాకు అర్థమైంది. మీరు ప్రశాంతంగా పడుకోండి. ఉం? మహారాజు గారు వర్ధిల్లాలి. నేను సోము గారి కొడుకుని. నా పేరు దినేష్. అరే రా దినేష్, అన్నట్టు మీ నాన్నగారు ఎలా ఉన్నారు? పర్లేదు మహారాజు గారు, కానీ ఈ మధ్య నాన్నగారు కొంచెం విచిత్రంగా మాట్లాడడం మొదలు పెట్టారు. వయసైంది కదా, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు. నీకు ఏదైనా సహాయం కావాలంటే నన్ను అడుగు. రా, ఇక వచ్చి నాకు క్షవరం చెయ్యి. నిన్న మీ నాన్నగారి పరిస్థితి చూసి నేను ఆయన్ని ఇంటికి పంపేశాను. ఇప్పుడు నువ్వు నాకు ఈ జుట్టుని ఎలాగైనా సరే కత్తిరించాలి. అలాగే మహారాజా. సైనికులారా, చెప్పండి మహారాజా. తలుపులు మూసేయండి. బయట కాపలాగా నుంచోండి. నేను చెప్పేంత వరకు లోపలికి ఎవరిని అనుమతించకండి. పటులనే మీ ఆజ్ఞ మహారాజా. దినేష్, ఈ రోజు నేను నా రహస్యాన్ని నీతో పంచుకోబోతున్నాను. ఈ రహస్యం ఇంతవరకు మీ నాన్నగారికి మాత్రమే తెలుసు. ఇప్పుడు నువ్వు నాకొక మాట ఇవ్వాలి. నువ్వు ఈ రహస్యాన్ని ఏ మనిషితోనూ చెప్పకూడదు. సరే సరే మహారాజా. అలా అని నాకు మాట ఇవ్వు దినేష్. నేను మాటిస్తున్నాను మహారాజా. నేను అసలు ఎవరు అడిగినా ఈ రహస్యాన్ని అసలు చెప్పను. కానీ అసలు ఆ రహస్యం ఏమిటి? గాడిద మహారాజా. అంటే మహారాజు గారికి గాడిద లాంటి చెవులా? దినేష్, నన్ను క్షమించండి మహారాజా, నన్ను క్షమించండి. నేను ఒక క్షణం భయపడిపోయాను. మీ తలకి ఇలా గాడిద లాంటి చెవులు ఉండడం చూసి నాకు నాకు బాగా నవ్వు వస్తుంది. అంటే ఇదే ఆ రహస్యమా? నన్ను నన్ను క్షమించండి మహారాజా. నేను నవ్వుని అసలు ఆపుకోలేకపోతున్నాను. నా తల. అరే దినేష్, నీకేమీ కాలేదు కదా? ఏం కాలేదు మహారాజా. దినేష్ మూర్ఖత్వానికి అంతు లేకుండా పోయింది. తను లోపలే నవ్వుకుంటూ మహారాజు గారి జుట్టుని కత్తిరిస్తూ ఉండేవాడు. పని పూర్తవగానే అంతఃపురం నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే తను నవ్వుని ఆపుకోలేకపోయేవాడు. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నావు దినేష్? నీకు రాజభవనంలో పని దొరికిందట కదా, అభినందనలు. ఆ రోజంతా దినేష్ ఎవ్వరితోనూ మాట్లాడలేదు. నోరు మూసుకొని నవ్వుతూనే ఉన్నాడు. నోటి మీద నుంచి చెయ్యి తీయగానే వెంటనే నవ్వొచ్చేస్తుంది, లేదా మహారాజు గారి గురించిన నిజాన్ని అందరికీ చెప్పేయాల్సి వస్తుందని భయపడుతుండేవాడు. తన ప్రవర్తన చాలా విచిత్రంగా మారిపోయింది. నానా, నాకు మహారాజు గారి రహస్యం ఏంటో తెలిసింది. దాని గురించి నువ్వు ఏమీ మాట్లాడకూడదు, ఎప్పుడూ కూడా. కానీ నాకెందుకో రహస్యం నా గొంతులోనే ఉన్నట్టు అనిపిస్తోంది నాన్న. నేను నోరు తెరిస్తే ఆ విషయం బయటకు వస్తుందేమని భయం వేస్తోంది. ముందు నువ్వు ఒక గ్లాసు మంచినీళ్లు తాగి ఆ తరువాత ఆ రహస్యాన్ని ఎవరికీ తెలియకుండా మింగి నీ కడుపులోనే దాచుకోవాలి. అర్థమైందా? సరే సరే నాన్న. ఇప్పుడు ఆ రహస్యం నా కడుపులోకి వెళ్ళిపోయింది. దినేష్ రహస్యాన్ని ఎలాగోలా లోపల దాచుకున్నాడు. కాని రాత్రంతా సరిగ్గా నిద్రపోలేకపోయాడు. తన కళ్ళు మూసుకోగానే రాజుగారికున్న గాడిద చెవులు తనకి కనిపిస్తూనే ఉన్నాయి.
ఆ తర్వాత నవ్వొస్తుంది. అది తెలుసుకొని రాత్రంతా నిద్రపోలేకపోయాడు. ఉదయం లేచేసరికి తన పొట్ట పెద్దదిగా బాణలా తయారైంది. ఈ రహస్యాన్ని నా కడుపులో అసలు దాచుకోలేను. నేను ఈ నొప్పిని అస్సలు తట్టుకోలేకపోతున్నానే. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరికి చెప్పాలి? నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. నువ్వు ఈ రహస్యాన్ని ఏ మనిషితోనూ చెప్పకూడదు. నేను మాటిస్తున్నాను మహారాజా. నేను ఏ వ్యక్తికి మీ రహస్యాన్ని అస్సలు చెప్పను. నేను మనుషులకే కదా రహస్యాన్ని చెప్పను అని చెప్పాను. కానీ మృగాల దగ్గరికి వెళ్ళి నేను రహస్యాన్ని చెప్పొచ్చు కదా. దొరికింది. ఈ కుక్కకి రహస్యాన్ని చెప్దాం. అది మనిషి కాదు కదా. ఇదిగో కుక్క తమ్ముడు, ఒకసారి విను. కొరికేసిందే నా చెయ్యి. ఎవరైనా కాపాడండి, కాపాడండి. కొరికిందే. కుక్క నేను చెప్పేది వినడం లేదు కదా. కనీసం గాడిదకైనా చెప్దాం, లేదంటే నా కడుపు పగిలిపోయేలా ఉంది. ఇదిగో గాడిద తమ్ముడు, ఇది నీకు సంబంధించిన రహస్యమే. నన్ను గట్టిగా కొట్టింది. నన్ను కొట్టింది. నా వల్ల కావడం లేదే. ఏంటిది? నా కడుపు మొహం రెండు ఒకేలా మారిపోయాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలో తెలియడం లేదే. ఇదిగో ఆవు తమ్ముడు, ఇదిగో ఒకసారి ఇట్రా. నేను నీకు ఒక రహస్యం చెప్పబోతున్నాను. ఆవు కూడా నన్ను గుద్దిందే. అరే, ఇప్పుడు నేనేం చెయ్యాలి? మనుషులకి రహస్యాన్ని నేను చెప్పలేను, మృగాల దగ్గర కూడా చెప్పలేకపోతున్నాను. మరైతే నేను దీనికి చెప్పనా? మంచిది, నేను దీనికే చెప్పేస్తాను. అదే ఉత్తమంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కూడా ఎవరికీ చెప్పదు కదా. నేను చెప్పకపోతే నా కడుపు ఇక్కడే పేలిపోయేలా ఉంది. మహారాజు గారికి గాడిద చెవులున్నాయి, అందుకే రోజు తలకి తలపాకా వేసుకుంటున్నారు. రాజుగారికి గాడిద చెవులున్నాయి, అందుకే ఆయన రోజు తలపాకా వేసుకుంటున్నారు. రాజుగారికి గాడిద చెవులున్నాయి, అందుకే రోజు తలపాకా వేసుకుంటున్నారు. ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉంది. బాగా ఆకలిగా ఉంది. సరే, వెళ్ళి ఏదో ఒకటి తింటాను. ప్రణామాలు. మహారాజు గారి కళ్యాణ మహోత్సవంలో నేను ఢంకా మోగించాలి. నీ తోటలో ఉన్న ఈ చెట్టు ఢంకాను తయారు చేయడానికి సరిగ్గా సరిపోతుంది. మాకెంతో ఇష్టమైన మా మహారాజు గారి పెళ్లి మా చేన్లో మొలిసిన చెట్టు వల్ల జరుగుతోంది అంటే అది మాకెంతో ఆనందం. ఈ చెట్టుని నేనెప్పుడు నాటానో కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. ఎప్పుడు పెరిగింది, ఇంత పెద్దగా ఎప్పుడైపోయిందో ఏంటో. అయితే ఇది ఖచ్చితంగా గొప్ప చెట్టే. అయితే ఈ గొప్ప చెట్టు గొప్ప పనికే ఉపయోగపడుతుంది. ఈ చెట్టుతో ఒక గొప్ప ఢంకాను తయారు చేయబోతున్నాను. దాన్ని చూసి అందరూ మెచ్చుకుంటారు. ఏం బాబు, కొంచెం నాకు గడ్డిస్తావా? నేను నా గొర్రె పిల్లలకి పెట్టాలి. తప్పకుండా, నువ్వు కొంచెం తీసుకెళ్ళు. నేను కూడా కాస్త తీసుకెళ్లి నా పశువులకు వేస్తాను. కృతజ్ఞతలు బాబు. ఏవయ్యా, ఆ ఆకుల్ని నా ఏనుగు తినటానికి కొంచెం పెట్టవయ్యా. అంతే కదా, నువ్వు కూడా కాస్త తీసుకువెళ్ళు. నీకు నా కృతజ్ఞతలు.
తిను తిను, ఇవి చాలా మంచి చెట్టుకు మలిచిన ఆకులు. మనం కూడా మహారాజ్ గారి పెళ్లిని చూసి వద్దాం. ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కబురు పంపారు. ఆ డంకా తయారు చేసేవాడు ఆ చెట్టును కొట్టి అందమైన డంకాని తయారు చేశాడు. ఆలోగా రాజుగారి పెళ్లి కూడా దగ్గర పడింది. రాజుగారి దర్బారుకి దూరం నుంచి వచ్చిన అతిథులు, ఆడపెళ్లివారు, ఇంకా దూరాల నుంచి వచ్చిన మహారాజులు అందరూ విచ్చేశారు. ఊరి ప్రజలు బయటున్నారు. అందరూ తమకి నచ్చిన మహారాజు గారి పెళ్లి చూడ్డానికొచ్చారు. అప్పుడు ఉన్నట్టుండి ఎవ్వరూ ఊహించని ఒక సంఘటన జరిగింది. పెళ్లి కార్యక్రమాన్ని మొదలు పెడదామా? राजा के है गधे के कान, दिन तनन दिन दिन तनन, पगड़ी पहनता सुबह से शाम, दिन तनन दिन दिन तनन, राजा के है गधे के कान। అలా చెప్పింది ఎవరు? నన్ను క్షమించండి మహారాణి. రాజకుమారి, నేను డంకానే మోగిస్తున్నాను, కానీ ఢమ్ ఢమ్ అనే శబ్దానికి బదులుగా వేరేదో శబ్దం వస్తోంది. మళ్ళీ వాయించు. కానీ నీతోనే చెప్తున్నాను, మళ్ళీ వాయించు. तनन दिन दिन तनन, राजा के है गधे के कान, तनन दिन दिन तनन, पगड़ी पहनता सुबह से शाम, तनन दिन दिन तनन, राजा के है गधे के कान। पगड़ी पहनता सुबह से शाम। మహారాజా, వాళ్ళు చెప్పేది నిజమా? అవును మహారాణి, అది నిజమే. ఈ రహస్యం ఏదో ఒక రోజు బయటపడుతుందని నాకు బాగా తెలుసు. నిజాన్ని ఎక్కువ రోజులు దాచిపెట్టడం కుదరదు. కానీ ఇలాంటి సమయంలో ఆ రహస్యం బయటపడుతుంది అని నేను ఏ రోజూ ఊహించలేదు. మహారాజా, ఇది ఇది నా తప్పే మహారాజా. అంటే చెక్కతోనే అది తయారు చేశారు కదా, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నేనే ఆ రహస్యాన్ని చెప్పేశాను మహారాజా. ఈ రహస్యాన్ని నేనే అందరితో చెప్పాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు అందరికీ తెలిసి చాలా మంచి జరిగింది. తమ రాజు గురించి రహస్యం తెలుసుకునే హక్కు దేశ ప్రజలకి ఎప్పుడూ ఉంటుంది. మహారాజా, మీ మంచితనం వల్లే మీరంటే మా అందరికీ ఇష్టం, మీ చెవుల వల్ల కాదు. అవును మహారాజా, మీ చెవులు చూడ్డానికి ఎలా ఉన్నా సరే మీరు మా అందరికి నచ్చిన వీరశూరులైన మహారాజు గారు. దాన్ని ఎవరూ మార్చలేరు. మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటే మీరు నిజంగా చాలా చాలా మంచివారు. మీ స్వభావానికి వ్యక్తిత్వానికి ఎలాంటి సంబంధం లేదు. राजा अपना बड़ा महान, हो चाहे उसमें गधे के कान, आए हमेशा प्रजा के काम, सचमुच है वो गुणों के कान। दिन तनन दिन दिन तनन, दिन तनन दिन दिन तनन। ఆ విధంగా మహారాజు గారి మనసులో ఉన్న భారం అంతా దిగిపోయింది. ఆ ఊరి ప్రజలకి రాజుగారి చెవుల గురించి కూడా తెలిసిపోయింది. అలా తెలిసినా కూడా ఆయనలో ఉన్న మంచితనం, మంచి గుణం వల్ల అందరి మనసుల్లో గౌరవం పెరిగిపోయింది. కథ బాగుంది కదా? సరే, మీరిప్పుడు చెప్పండి, ఈ కథ చూసి మనం ఏమి నేర్చుకున్నాము? సరిగ్గా చెప్పారు. మనం చూడటానికి ఎలా ఉన్నాం, దానికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం అందరితో ఎలా ఉన్నాం, మనలో ఉన్న గుణాలు, మనం చేసే మంచి పనుల వల్లే మనకి మంచి పేరొస్తుంది. మీరు గుర్తుంచుకుంటారు కదా? సరే, ఇప్పుడు మీ సుధా ఆంటీకి బాయ్ బాయ్ చెప్పండి. త్వరలోనే మళ్ళీ కలుద్దాం ఒక కొత్త కథతో, అలాగే కొత్త పాఠంతో నా కథల ఇంటిలో.